ఇప్పటిదాకా ఏం జరిగింది, ఎలా జరిగింది అని పక్కన పెడితే ఈ 28వ మహాయుగానికి ముందు ఉన్న 27 మహాయుగాల్లో ఎవరున్నారు అంటే మొట్టమొదటి వ్యాసుడు. అంతటి విశిష్టమైన వ్యాస పూర్ణిమ రోజున అనేక సందర్భాల్లో సాక్షాత్తు ఇక వ్యాస భగవానుడి తర్వాత అంత స్థాయిలో ఇప్పుడు మనకి జ్ఞానాన్ని అందించిన వ్యక్తి కలియుగంలో వ్యాసుడు మాకు ప్రమాణం కాదు, శంకరాచార్యుల విగ్రహాలు బయటపడేయాలనేవాడు ఎవడన్నా ఉంటే సాయిబాబాకి గురువు అనిపించుకునే యోగ్యత ఉందా? హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మరి కొద్ది రోజుల్లో గురు పూర్ణిమ పండుగ వచ్చేస్తుంది. ఇప్పటిదాకా ఏం జరిగింది, ఎలా జరిగింది అని పక్కన పెడితే ఈ సంవత్సరం నుంచి ఖచ్చితంగా ఇంకాస్త ఎక్కువ మార్పు రావాల్సి ఉంది. మరి పర్టికులర్గా గురువు అనిపించుకునే యోగ్యత ఏమాత్రం లేని వాళ్ళని గురువులుగా పూజించటం, అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గురు పూర్ణిమలు జరిపించుకోవటం ఏదైతే ఉందో ఈ పద్ధతి మారాలి. నేను ఎవరి గురించి చెప్తున్నాను అనేది చివరిలో చెప్తా, కానీ దానికంటే ముందు అసలు గురు పూర్ణిమ అంటే ఏమిటి అనేది క్లుప్తంగా చెప్పుకుందాం. ఎందుకంటే మన హిందువులకు కూడా చాలా మందికి తెలియాలి కదా. నిజానికి దీని అసలు పేరు గురు పూర్ణిమ కాదు, వ్యాస పూర్ణిమ లేదా వ్యాస పౌర్ణమి. అంటే వ్యాస భగవానుడి యొక్క పుట్టినరోజుని సనాతన ధర్మంలో ఈ రోజు మనం ఏదైతే చూస్తున్నామో సనాతన ధర్మ విజ్ఞాన సర్వస్వం కూడా వ్యాసోచ్చిష్టమే. అందుకే వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం అని చెప్తారు. అంటే ఇప్పుడు మనం వింటున్న అనుకుంటున్న జ్ఞానం అంతా కూడా వ్యాసుల వారి యొక్క ఉచ్చిష్టము. అంటే ఆయన ఎంగిలి మాత్రమే. ఎంగిలి అంటే ఇది అవమానకరమైన పదం కాదు, అంటే ఆయన నోటి నుంచి వచ్చినదే ప్రతిదీ కూడా. చాలా మందికి కూడా తెలుసు, కానీ ఒకటి అరా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియాలన్న ఉద్దేశంతో చెప్తున్నా. ఈ వ్యాస భగవానులు వేదాలను విభజన చేశారు, వేదాంత రచన చేయించారు, బ్రహ్మసూత్రాలు రచించారు, అష్టాదశ పురాణాలు మన కోసం అందచేశారు, మహాభారతం లాంటి అద్భుతమైన ఒక ఉద్గ్రంథాన్ని, ఒక ఇతిహాసాన్ని మన కోసం ఇచ్చారు. వీటన్నిటి యొక్క లక్ష్యం ఒకటే, కలియుగంలో ఉండే ప్రజలందరికీ కూడా ధర్మాన్ని మరింత సింప్లిఫై చేసి ప్రతి వాళ్ళకి అర్థమయ్యేలాగా చేయాలనుకున్నారు. అంటే మనం అందరం కూడా అధర్మం అనే చీకట్టు నుండి ధర్మం అనే వెలుగు వైపు నడవాలి అని వ్యాస భగవానుడు కృషి చేశారు. అందుకే ఆయనకి గుర్తుగా, ఆయన కొరకు కృతజ్ఞతగా ఆయన పుట్టినరోజుని మనం వ్యాస పూర్ణిమ అని జరుపుకుంటున్నాం. అయితే ఈ వ్యాసుడు ఎప్పుడు పుట్టారు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారంటే ద్వాపరయుగంలో పుట్టారండి వ్యాస భగవానుడు అనుకుంటారు. అది కొంతవరకే నిజం. కారణం ఏంటి అంటే ద్వాపరయుగంలో పుట్టిన వారి పేరు కృష్ణద్వైపాయనుడు. మరి కృష్ణద్వైపాయనుడిని వ్యాసుడిగా ఎందుకు పిలుస్తున్నాము లేదా వ్యాసుడిగా ఎందుకు కొలుస్తున్నాము అంటే ఈ వ్యాస అనేది ఒక పేరు కాదు, ఒక పదవి. ఏ విధంగా అయితే యమధర్మరాజు ఒక పదవో, ఏ విధంగా ఇంద్రుడు ఒక పదవో, అలాగే వ్యాస అనేది కూడా ఒక పదవి. ప్రతి మహాయుగానికి ఒక్కో వ్యాసుడు ఉంటాడు. మహాయుగము అంటే ప్రతి 4 యుగాలని కలిపి ఒక మహాయుగము అంటారు. అందులో కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు ఉంటాయి. మొత్తం కలిపి 43,20,000 సంవత్సరాలు ఉంటుంది. అటువంటి ఒక మహాయుగానికి ఒక్కో వ్యాసుడు ఉంటాడు. ఈ కాల ప్రమాణాన్ని కొంతమంది అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా మన సనాతన ధర్మం ఇది చెప్తుంది అంటే దానికి ఖచ్చితంగా ఏదో లెక్క ఉంటుంది. అలాంటి చతుర్యుగానికి ఉండే వ్యాసుల్లో ఇప్పటి మహాయుగానికి ఉన్న వ్యాసుల వారి పేరు కృష్ణద్వైపాయనుడు. మరి ఇది ఎన్నో యుగము అంటే ఇది 28వ మహాయుగం ప్రస్తుతం మనం ఉంటున్నది. మరి ఈ 28 మహాయుగాలకి ముందు ఎవరున్నారు వ్యాసులుగా అంటే దీనికి ముందు కూడా అనేక మన్వంతరాలు గడిచాయి, అనేక మహాయుగాలు గడిచాయి. అయితే ఈ 28వ మహాయుగానికి ముందు ఉన్న 27 మహాయుగాల్లో ఎవరున్నారు అంటే మొట్టమొదటి వ్యాసుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడు. ఆ తర్వాత 2వ యుగానికి స్వయంభూ మనువు. ఇక ఆ తర్వాత క్రమానుగతంగా శుక్రాచార్యుల వారు, దేవగురువైన బృహస్పతి, సాక్షాత్తు సూర్యుడు, యమధర్మరాజు, అదేవిధంగా వశిష్ఠ మహర్షి, ఆ తర్వాత వాల్మీకి మహర్షి, వీళ్ళందరూ కూడా వ్యాసులుగా ఆయా మహాయుగాల్లో ఉన్నారు. ప్రతి మహాయుగంలో కూడా ఈ 4 యుగాల చక్రం అనేది ఉంటుంది. అంటే కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు అనేవి ప్రతి మహాయుగంలో కూడా ఉంటాయి. అలాంటి మహాయుగాల్లో 28వ మహాయుగం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ 28వ మహాయుగానికి ముందు నుంచి చూసుకున్నట్లయితే 24వ మహాయుగానికి వాల్మీకి మహర్షి వ్యాస భగవానుడిగా ఉన్నారు. ఇక ఆ తర్వాత 25వ మహాయుగానికి శక్తి మహర్షి. ఈ శక్తి మహర్షి అంటే ఎవరు?
సాక్షాత్తు వశిష్ఠ మహర్షి యొక్క కుమారుడు. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలో కూడా మనకు ఒక శ్లోకం వస్తుంది, వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం అని చెప్పేసి. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం అంటే వశిష్ఠ మహర్షి యొక్క ముని మనవడు, శక్తి మహర్షి యొక్క మనవడు, పరాశర మహర్షి యొక్క కుమారుడు అయిన వ్యాస భగవానుడికి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే సాక్షాత్తు వశిష్ఠ మహర్షి వ్యాస పదవిని అలంకరిస్తే ఆ తర్వాత శక్తి మహర్షి 25వ మహాయుగానికి వ్యాసుడిగా ఉన్నారు. ఆ తర్వాత 26వ మహాయుగానికి ఆ శక్తి మహర్షి కుమారుడైన వ్యాస మహర్షి, ప్రస్తుత కృష్ణద్వైపాయన వ్యాస మహర్షి యొక్క తండ్రి అయిన పరాశర మహర్షి వ్యాసుడిగా ఉన్నారు. ఆ తర్వాత 27వ మహాయుగానికి జాతూకర్ణ మహర్షి వ్యాసుడిగా ఉన్నారు. ఈయన వేదాలకు వ్యాకరణ నియమాలని ఏర్పాటు చేసిన వారు. ఆ తర్వాత 28వ మహాయుగానికి ఇప్పుడు మనం చూస్తున్న వ్యాసుల వారు కృష్ణద్వైపాయనుడు. ఇక రాబోయే 29వ మహాయుగానికి వ్యాస పదవిని అలంకరించబోయేది ద్రోణాచార్యుడి కుమారుడైన అశ్వత్థామ. ఎస్, ఈ విధంగా ఈ వ్యాస అనే శబ్దానికి ఎంతో గొప్ప అర్థం ఉంది. వ్యాస అనే శబ్దానికి అర్థం ఏంటి? వేదాలని లేదా జ్ఞానాన్ని విభజించేవాడు, విస్తరించేవాడు అని 2 రకాల అర్థాలు వస్తాయి. అంత గొప్ప జ్ఞానము కలిగిన వ్యక్తి, అంతటి పారంపర్యం కలిగిన ఈ యొక్క స్థితి ఏదైతే ఉందో, ఉన్నతమైన స్థితి, ఆ జ్ఞానానికి, ఆ మార్గదర్శనానికి మనం చూపించే గౌరవమే ఈ వ్యాస పూర్ణిమ జరుపుకోవటం. అంతటి విశిష్టమైన వ్యాస పూర్ణిమ రోజున ఈ గురుతత్వాన్ని కూడా వక్రీకరించేసి కొంతమంది ఆడంబరాలు చేసుకునే వాళ్ళు, కొంతమంది అట్టహాసం చేసుకునే వాళ్ళు, అబద్ధాలు చెప్పుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు గురువులుగా వచ్చి సనాతన ధర్మంలో తిష్ట వేశారు. అందరికీ సింపుల్గా ఒక్కటే లైన్ చెప్తానండి, తంబ్రులు అంటారు కదా, ఆ తంబ్రులు ఏంటో తెలుసా? ఎవరైతే నేను భగవంతుడి యొక్క సంబంధిని, నేను మాత్రమే భగవంతుడికి ప్రత్యేకము, లేదా నేనే భగవంతుడిని అని చెప్పుకునే వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే, అటువంటి వాళ్ళు గనక మేము నిజమైన గురువులము, మేమే భగవత్ స్వరూపులము అని చెప్పుకుంటే ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. ఎందుకంటే మాట్లాడితే మనకి వీళ్ళు మన శాస్త్రాల్లోని కొన్ని ఉదాహరణలే చెప్పి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. దాంట్లో ప్రాముఖ్యమైనది ఏంటి అంటే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది చెప్తే గురువే సాక్షాత్తు విష్ణువు, గురువే సాక్షాత్తు బ్రహ్మ, గురువే సాక్షాత్తు శివుడు అని చెప్పేసి తప్పుడు వ్యాఖ్యానాలు చెప్తూ ఉంటారు. ఎస్, ఖచ్చితంగా గురువుకి ఆ స్థానం ఉంది. బట్ ఇలా చెప్పుకునే వీళ్ళకి ఆ స్థితి ఉందా? నెవర్. ఎందుకంటే గురువు అనే శబ్దానికి ఫస్ట్ ప్రాపర్ అర్థం తెలుసుకోవాలి. ఈరోజు స్కంద పురాణాంతర్గతమైన గురుగీతలో సాక్షాత్తు శివుడు పార్వతి అమ్మవారితో చెప్పిన ఒక శ్లోకాన్ని మనం చూద్దాం. గుకారో త్వందకారశ్చ రుకారో తన్నో రోదకః అంధకార వినాశిత్వాత్ గురురీత్యా విధీయతే. ఇది సాక్షాత్తు శివుడు అమ్మవారితో చెప్పిన శ్లోకం. అంటే గురు అనే శబ్దానికి గు అంటే చీకటిని, రు అంటే పారద్రోలేవాడు, అంటే పారద్రోలి వెలుగులోనికి తీసుకొచ్చేవాడు. అంటే శిష్యుడిలోని అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి జ్ఞానం అనే వెలుగులోకి తీసుకొచ్చేవాడు మాత్రమే నిజమైన గురువు అంటారు. ఈ జ్ఞానము లేదా ఈ వెలుగు అంటే ఎవరు? భగవంతుడు అనే దానికి మాత్రమే ఆ శబ్దం సరిపోతుంది. అంటే ఎవరైతే భగవంతుడిని తెలుసుకోలేక చీకట్లో మగ్గుతూ ఉంటారో వాళ్ళకి నిజమైన భగవంతుడిని చూపించేవాడిని మాత్రమే గురువు అంటారు తప్ప ఎవడని పడితే అని గురువు అనరు. అందుకే సనాతన ధర్మంలో గురువు ఎప్పుడూ కూడా సాధనమే తప్ప గమ్యం కాదు. గమ్యం ఎప్పుడూ కూడా ఆ పరమాత్ముడే. అందుకే అనేక సందర్భాల్లో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే గురువుగా ఈ భూమి మీదకు వచ్చి జ్ఞానాన్ని ప్రసరింపచేశాడు. అంతటి జ్ఞానాన్ని సామాన్యులు ఎవ్వరూ ప్రసరింపచేయలేరు. ఒక హయగ్రీవ స్వామిని చూసుకుంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడికి జ్ఞానాన్ని ఇచ్చినవారు. ఇక ఆ తర్వాత శివుడు సాక్షాత్తు ఆదియోగిగా వచ్చి సప్తర్షులకి జ్ఞానాన్ని అందచేశారు. దక్షిణామూర్తిగా వచ్చి సనక సనందులకు సైతం జ్ఞానాన్ని అందచేశారు. ఇక బ్రహ్మ అనే శబ్దానికి అర్థమే జ్ఞానము కలిగినవాడు అని. అంతటి యోగ్యత కలిగిన గురువులు చాలా అరుదుగా ఉన్నారు. అటువంటి వాళ్ళని స్మరించుకోవటానికి ఈ వ్యాస పూర్ణిమ తప్ప గురువు అనే ట్యాగ్ తగిలించుకుని ఎవడబడితే వాడు సోఫాల్లో కూర్చుని, ఎవడబడితే వాడు ఇంత పీఠాలేసి కూర్చుని నన్ను పూజించండి, దేవుణ్ణి పక్కన పెట్టేయండి, గురువు ముందు దేవుడు కూడా దిగదుడుపు అని చెప్పే బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాడు ఎవడైనా సరే అలాంటి వాళ్ళని తృణప్రాయంగా విడిచిపెట్టేయండి. ఇక వ్యాస భగవానుడి తర్వాత అంత స్థాయిలో ఇప్పుడు మనకి జ్ఞానాన్ని అందించిన వ్యక్తి కలియుగంలో ఒక్క శంకర భగవత్పాదుల వారు. కేవలం 32 సంవత్సరాల వయసులో అనేక శాస్త్ర గ్రంథాలు, భాష్యాలు, ప్రకరణ గ్రంథాలు, స్తోత్రాలు ఎన్నో రచించి మనకి మార్గదర్శనం చేయటమే కాకుండా మనకి నిజమైన ధర్మపదం ఏంటో చూపించిన వ్యక్తి శంకర భగవత్పాదుల వారు. ఇక పరంపరగా చూసుకుంటే శంకర భగవత్పాదుల వారిది సామాన్యమైన పరంపర కాదు. సాక్షాత్తు శివుడి నుంచి ప్రారంభమై
ఆ తర్వాత వశిష్ఠ మహర్షి, పరాశర మహర్షి, వ్యాస మహర్షి, సుఖ మహర్షి, ఆ తర్వాత గౌడ పాదాచార్యులు వారు, గోవింద పాదాచార్యులు వారు, అలాంటి మహాత్ముల యొక్క పరంపరలో వచ్చారు వీరు. ఆ పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఈ వ్యాస పూర్ణిమ అంటే మనం ఆరాధన చేయాల్సింది అటు హయగ్రీవ స్వామిని, లేదా దక్షిణామూర్తిని, లేదా వారి పరంపరగా వారి అంశగా వచ్చిన. ఎందుకంటే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః అని శ్లోకం చెప్తాం. అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన వ్యాస భగవాను ఆరాధించాలి. ఆ తర్వాత సాక్షాత్తు శంకర స్వరూపులైన, అంటే కైలాస శంకరుడే కాలడి శంకరులుగా వచ్చారు కాబట్టి, మన కోసం ఇంత జ్ఞానాన్ని ఇచ్చారు కాబట్టి, సనాతన ధర్మాన్ని కాపాడే క్రమంలో ఇంతటి వాంగ్మయాన్ని మనకు అందచేశారు కాబట్టి శంకర భగవత్పాదుల్ని ఆరాధన చేయాలి. కాబట్టి ఈ సంవత్సరం నుంచైనా ఈ వ్యాస పూర్ణిమని వ్యాస పూర్ణిమలా జరుపుతారని, నిజమైన గురువు అంటే ఏమిటి, గురుతత్వం అంటే ఏంటో తెలుసుకుంటారని మీ అందరికీ చెప్పాలని ఈ వీడియో చేయటం జరిగింది. అలాగే చాలామందికి ఇప్పటికీ కూడా అసలు ఉపాధ్యాయుడు అంటే ఏమిటి, అధ్యాపకుడు అంటే ఏమిటి, ఆచార్యుడు అంటే ఏమిటి, గురువు అంటే ఏమిటి చాలామందికి తెలియదు. నిజానికి ఉపాధ్యాయుడు అంటే మనకి దగ్గరగా ఉండి పాఠాలు చెప్పేవాళ్ళు, అంటే ఒక ప్రాథమిక దశ విద్యని మాత్రం మనకు అందచేసేవాళ్ళు. అధ్యాపకుడు అంటే ఇంకాస్త పెద్ద తరహా విద్యలు చెప్పేవాళ్ళు, లేదా మన చేత ఆ విద్యల్ని అధ్యయనం చేయించేవాళ్ళు. ఇక మూడవది ఆచార్యుడు, అంటే ఏదైనా సరే తను ఆచరిస్తూ మన చేత ఆచరింప చేయిస్తూ మనల్ని ముందుకు నడిపించే వాళ్ళని ఆచార్యుడు అంటారు. ఓ రకంగా చెప్పాలంటే టీచరు, లెక్చరరు, ఆ తర్వాత ఇప్పుడు ఆచార్యుడు అంటే ప్రొఫెసర్. కానీ గురువు అంటే ఇందాక చెప్పాను కదా, చీకటిలో నుండి కంప్లీట్గా వెలుతురులోకి నడిపించేవాడిని గురువు అంటారు. ఆ స్థితికి, ఆ స్థాయికి ఇంకొకళ్ళతో పోలిక లేదు, పోటీ లేదు. ఎవడిని పడితే వాడిని ఆ పేరుతో పిలవనూ కూడదు. అండ్ మరీ పర్టికులర్గా నేనే దేవుడిని, నేను దేవుడికి ఆల్టర్నేటివ్ని అని చెప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా వాడు అబద్ధం చెప్తున్నాడు, వాడు మోసగాడు. అలాంటి మోసగాడు నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండాలి. మీ వంశాన్ని, మీ పిల్లల్ని, మీ ఆడవాళ్ళని కూడా కాపాడుకోవాలి. అలాగే చాలామంది ఇప్పటికీ గురువుల మాయలో ఉంటే మీకు అనిపించవచ్చు, మా గురువు గారికి ఏం తక్కువ అని చెప్పేసి. మీ గురువు గారికి ఏం తక్కువ ఏమి ఎక్కువ తెలుసుకోవాలి అంటే ఆ గురువుకి ఈ శంకరులు లేకపోతే వ్యాస భగవానులు చెప్పిన జ్ఞానానికి కంపారిటివ్గా చెప్పుకోండి. ఈ గురువు ఒక్కటైనా సరే శంకర భగవత్పాదులు చెప్పండి, వ్యాసుల వారు చెప్పనిది కొత్త జ్ఞానాన్ని ఒక్కటంటే ఒక్కటి లోకోపకారం చేసే జ్ఞానాన్ని చెప్పాడా లేదా అని ఆలోచించుకోండి. అలా చెప్పకుండా శంకరులని, వ్యాసుల వారిని అవమానించేవాడు, వ్యాసుడు మాకు ప్రమాణం కాదు, శంకరాచార్యుల విగ్రహాలు బయటపడేయాలనేవాడు ఎవడన్నా ఉంటే అలాంటి పందులతో దూరంగా ఉండండి. అండ్ ఇక చివరాఖరిగా చాలా మందికి ఉండే డౌట్, సాయిబాబాకి గురువు అనిపించుకునే యోగ్యత ఉందా, లేకపోతే దైవం అనిపించుకునే యోగ్యత ఉందా అని. ఎవడైనా నమ్మి నాకు సాయి దేవుడు, సాయి గురువు అనుకుంటే మీ ఇష్టం, దానికి నేను అబ్జెక్షన్ పెట్టను. ఎందుకంటే విశ్వాసం ఉన్న చోట ఇక చర్చకి తావులేదు. మీ గుడ్డి విశ్వాసమా లేకపోతే మంచి విశ్వాసమా, మీ విశ్వాసంతో మీరు ఉండండి. కానీ ప్రమాణాలతో మాట్లాడాలి అంటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, సనాతన గ్రంథాల ప్రమాణంతో మాట్లాడాలంటే సాయికి దేవుడు కాదు కదా, గురువు కాదు కదా, కనీసం తన హిందూ అనిపించుకునే యోగ్యత కూడా లేదు. దీని మీద ఎవరితో అయినా చర్చకు నేను సిద్ధమని ఎప్పటి నుంచో చెప్తున్నా. కానీ వాళ్ళు ఏమంటారంటే మీతో చర్చలు ఏమిటి అంటున్నారు. బాబు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ప్రశ్నించేవాడితోనే చర్చ చేయాలి, ప్రశ్నించేవాడికే సమాధానం ఇచ్చి వాడిని కన్విన్స్ చేయాలి. కానీ అలా కాకుండా మేము ఇలాగే చేస్తాము అంటే మీ ఇష్టం స్టార్ట్ చేయండి. కానీ నా హిందువులకి సరైన మార్గదర్శనం చేసుకునే హక్కు, స్వేచ్ఛ ఈ రెండూ నాకున్నాయి. కాబట్టి నా హిందువులు మోసపూరిత మార్గాల్లో వెళ్లకుండా వాళ్ళని సరైన మార్గంలో నడిచేలాగా శాస్త్ర ప్రమాణాలతో కూడిన వాక్యాలు చెప్పుకునే యోగ్యత, అర్హత రెండూ నాకున్నాయి. అదే నేను చేస్తూ ఉన్నాను. సో మీకు నచ్చిన వాటి కోసం నా ధర్మానికి సంబంధించినవి చెప్పుకోవద్దని మీరు నన్ను బ్లాక్మెయిల్ చేసే స్థితి ఉండకూడదు. సో హిందూ బంధువులారా, మీ అందరికీ అర్థమయ్యేలాగా క్లుప్తంగా చెప్పానని అనుకుంటున్నాను. అందుకే ఈ సంవత్సరం నుంచైనా వ్యాస పూర్ణిమని వ్యాస పూర్ణిమలాగా జరుపుకుందాం. ఇప్పటికే వ్యాస పూర్ణిమని వ్యాస పూర్ణిమలాగా జరుపుకుంటున్న మహాత్ములు ఎవరన్నా ఉంటే వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక ముందు మారాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత అయినా మారతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటికే చాలామంది నాకు వీడియోస్ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. ఇంట్లో నుంచి పాత ఖాతాలు, అంటే సాయిబాబా విగ్రహాలు అవి బయట పడేస్తున్నవి, పగలగొడుతున్న వీడియోస్ చాలామంది వాట్సాప్ చేస్తూ ఉన్నారు. అది ఒకటో అర్రో అయితే మనం షార్ట్స్లో పెట్టడానికి అవుతుంది. కానీ రోజు 2-3 పంపిస్తూ ఉంటే ప్రతిరోజు అవే షార్ట్స్లో పెట్టలేకపోతున్నాం. బట్ స్టిల్ అవన్నీ కూడా మనకి ఎవిడెన్స్ లాగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మా నెంబర్కి వాట్సాప్ చేయండి. కానీ మళ్ళీ చెప్పేది ఏంటి అంటే, మనం ఏది చేసినా కూడా గౌరవప్రదంగా చేద్దాం. ఆయన విగ్రహాలు తీసేయాలి ఇంట్లోంచి అనుకుంటే తీసి గౌరవప్రదమైన స్థానంలో పెట్టేయండి, లేదా నిమజ్జనం చేయండి. అంతేగాని ఎలా పడితే అలా పగలగొట్టేయకండి.
ఇది జస్ట్ ఒక అడ్వైస్, మీరు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు, బట్ నా సైడ్ నుంచి నేను చేసే అడ్వైస్. సో రాబోయే వ్యాస పూర్ణిమని నిజమైన గురువుల ఆధ్వర్యంలో వ్యాస పూర్ణిమలాగే జరుపుకుంటారని, సాయి పూర్ణిమలాగా మార్చడాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతకి జై.